హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఓమి మాంగా షీటో. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద న్యూస్ ఛానల్ ని చూపించడం జరుగుతుంది. ఆ న్యూస్ ఛానల్ దగ్గరికి ఒక పొలిటీషియన్ రావడంతో ఆ పొలిటీషియన్ ని ఇంటర్వ్యూ చేయడానికి అయాన్ అనే ఒక జర్నలిస్ట్ రెడీ అయ్యి ఆ మీడియా సంస్థ వాళ్ళు అయాన్ కి ఆ పొలిటీషియన్ ని అడగమని చెప్పి కొన్ని ప్రశ్నల్ని లిస్ట్ ఇచ్చి ఉంటారు. అయితే అయాన్ మాత్రం వాళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని అడగకుండా తనకు ఓన్ గా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ ని ఆ పొలిటీషియన్ అడగడం మొదలు పెడతాడు. దానిలో మొదటి క్వశ్చన్ గా అయాన్ పొలిటీషియన్ ని చూసి, మీరు ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మీ ఆస్తి 2 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు మీరు 1000 కోట్లు ఎలా సంపాదించారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పొలిటీషియన్ చాలా తడబడుతూ ఉండడంతో అయాన్ మాత్రం పొలిటీషియన్ ని చూసి, మీరు చేసినటువంటి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ పొలిటీషియన్ తను కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే ప్రిపేర్ అయ్యి రావడంతో ఇక్కడ వేరే క్వశ్చన్లు అడుగుతూ ఉండడంతో తను చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆ వీడియోని చూస్తూ ఉంటారు, ఆ ఇంటర్వ్యూ వీడియోని చూస్తూ ఉంటారు. చివరిసారిగా జర్నలిస్ట్ అయాన్ ఆ ఇంటర్వ్యూ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అయినటువంటి జర్నలిస్ట్ నీతు ఇద్దరిని కూడా అతి కిరాతకంగా హత్య చేసి చంపేసి ఉంటారు. అయితే ఆ కేసు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉండి ఉంటుంది. ఇంతవరకు ఎవరో కూడా సాల్వ్ చేసి ఉండరు. దాంతో పోలీస్ అధికారుల మీద చాలా ప్రెజర్ వస్తూ ఉంటుంది. దాంతో ఒక పోలీస్ పై అధికారి తన కింద ఉన్నటువంటి అధికారుల్ని చూసి, మనకి కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉంది, ఈ లోపల ఈ కేసుని ఎలాగైనా మనం సాల్వ్ చేయాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడున్న పోలీసు వాళ్ళందరూ కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ, ఒకసారి ఈ కేసులో ఏం జరిగిందో మొదటి నుంచి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పి ఆ కేసులో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు. ఇదంతా కూడా మనకు విజువల్ గా చూపించడం మొదలు పెడతారు. ఆ తర్వాత హత్య జరిగినటువంటి అయాన్ ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడ రూమ్ లో అయాన్ని చంపి కొంత దూరం లాక్కుని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరొక రూమ్ లో ఆ అయాన్ వైఫ్ అయినటువంటి నీతును కూడా చాలా కత్తి పొట్లు పొడిచి చంపేసి ఉంటారు. దాంతో అది చూసిన పోలీసులు ఆ రూమ్ మొత్తం వెతుకుతారు, కానీ వాళ్ళకి ఎటువంటి క్లూస్ కూడా దొరకకుండా ఉంటాయి. నిజానికి ఆ రోజు రాత్రి ఏం జరిగి ఉంటుంది అంటే, ఆ పొలిటీషియన్ ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ఆ న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్లి మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ, నేను చెప్పినటువంటి ప్రశ్నలను మాత్రమే అడగండి, నాకు అనుకూలంగా అడగండి అని మాట్లాడి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నటువంటి అయాన్ తన వైఫ్ అయినటువంటి నీతుకు ఫోన్ చేసి, నేను మరి కొద్దిసేపట్లో ఆ పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను, ఇంటర్వ్యూ అయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి తను వెంటనే ఆ పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళగా మేనేజ్మెంట్ వాళ్ళు ఆ పొలిటీషియన్ ఎటువంటి ప్రశ్నలు అడగాలి అని ఒక షీట్ రాసిస్తారు. అయితే అయాన్ మాత్రం ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్లి ఆ పేపర్ లో రాసిచ్చినటువంటి ప్రశ్నల్ని కాకుండా తన సొంతంగా ప్రశ్నలు అడుగుతూ, మీరు కరోనా సమయంలో చాలా స్కామ్లు చేశారు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అంటూ అయాన్ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అయాన్ తో మాట్లాడుతూ, నువ్వెందుకు మేము ఇచ్చినటువంటి చీటీల్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడగకుండా సొంత ప్రశ్నలు అడుగుతున్నావు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ అయాన్ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా తను అడగవలసిన ప్రశ్నలన్నింటినీ కూడా ఆ పొలిటీషియన్ అయాన్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ పొలిటీషియన్ చాలా కోపంతో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మీద చాలా గట్టిగా అరుస్తూ, నేను ఎటువంటి తప్పు చేయలేదు, మీరు తప్పుడు ఆరోపణలు నా మీద చేస్తున్నారు అని, ఈ లైవ్ ని వెంటనే కట్ చేయండి అని టీవీ మేనేజ్మెంట్ ఆ మీద అరుస్తూ ఉంటాడు. దాంతో మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పొలిటీషియన్ ని కూల్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పొలిటీషియన్ మాత్రం ఇలాంటి ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆ టీవీ ఛానల్లో ఉన్న ఎడిటర్ వెంటనే జర్నలిస్ట్ అయాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఇచ్చిన ప్రశ్నలు కాకుండా నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతున్నావు, లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటావు, ఇవన్నీ నీకెందుకు అని అంటూ ఉంటాడు. అయితే అయాన్ మాత్రం, నేనేమి తప్పుడు ప్రశ్నలు అడగలేదు కదా, తను చేసినటువన్నీ కూడా అడుగుతున్నాను, ఇందులో తప్పే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అయాన్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లి తన పాప ఏడుస్తూ ఉండడంతో తన పాపకి నూడిల్స్ చేసి పెట్టి తన పాపను నిద్రపుచ్చి ఒక రూమ్ లో పడుకోబెడుతూ ఉంటాడు. ఆ తర్వాత అయాన్ మరియు నీతు ఇద్దరు కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉండగా సడన్ గా వాళ్ళ ఇంటి డోర్ ని ఎవరో కొడుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో అయాన్ వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్ళగా అక్కడున్న వ్యక్తులు మాట్లాడుతూ, మేము పక్క అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళం, మాకు కొంచెం సహాయం కావాలి అని అంటారు. దాంతో అయాన్ డోర్ ని ఓపెన్ చేయగా అక్కడ ఉన్న ఆ ఇద్దరు కూడా చాలా వేగంగా అయాన్ ఇంటి లోపలికి వచ్చి, నువ్వు మా అన్నయ్యని ఆ విధంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి మా అన్నయ్యకి నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్నావా అంటూ
ఆ అయాన్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఆ సౌండ్ విన్నటువంటి నీతు అక్కడికి రావడంతో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే నీతుని ఒక బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లిపోతాడు. కొంతసేపటికి ఆ బెడ్రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ అయాన్ని కొడుతున్నటువంటి మరో వ్యక్తి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళగా నీతుని అక్కడికి తీసుకున్న వ్యక్తి చాలా భయపడుతూ నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా మనం ఇక్కడికి వచ్చినట్లుగా ఎటువంటి సాక్ష్యాలు ఉండకూడదు అని బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ అయాన్ని కూడా కత్తితో పొడిచి చంపేసి ఈ కేసును డైవర్ట్ చేయడం కోసం, అంటే ఇక్కడికి దొంగలు ఎవరో వచ్చారు అన్నట్లుగా క్రియేట్ చేయడం కోసం ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఇలా జరిగి ఉంటుంది అని ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఇన్వెస్టిగేషన్ మీటింగ్ లో ఉన్న పోలీసులతో చెప్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం సార్ ఆ పొలిటీషియన్ డైరెక్ట్ గా జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి అతన్ని చంపే సాహసం అయితే చేసి ఉండడాన్ని నాకు అనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు అయాన్ యాంగిల్లోనే ఆలోచించాం కదా, మనం ఎందుకు అయాన్ వైఫ్ అయినటువంటి నీతు యాంగిల్లో ఆలోచించకూడదు అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ నీతు యాంగిల్లో ఏం జరిగి ఉంటుందో చూపించడం జరుగుతుంది. కట్ చేస్తే జర్నలిస్ట్ నీతు యొక్క కెమెరామెన్ ఎప్పుడూ కూడా నీతుతో పాటు వెళుతూ న్యూస్ ని కవర్ చేస్తూ ఉంటాడు. అలాంటి కెమెరామెన్ ఒకరోజు నీతు దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఆల్రెడీ పెళ్ళై ఒక పాప ఉందన్న విషయం నాకు తెలుసు, ఏం పర్వాలేదు, నీ కూతుర్ని కూడా నా దగ్గరికి తీసుకుని వచ్చాయి, నేను మీ ఇద్దరిని కూడా చాలా మంచిగా చూసుకుంటూ నీ కూతుర్ని నా సొంత కూతురులాగా చూసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి నీతు మాత్రం నేను ఎప్పుడూ కూడా నిన్ను ఆ దృష్టితో చూడలేదు, ఒక మంచి తమ్ముళ్లాగా చూశాను, నువ్వు ఈ విధంగా మాట్లాడతావు అనుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అయితే ఆ కెమెరామెన్ వెంటనే నీతు చేయబెట్టుకోగా నీతు వెంటనే ఆ కెమెరామెన్ ని లాచి పెట్టి ఒక చెంప దెబ్బ కొట్టి మరోసారి నా దగ్గర కనిపించావంటే ఊరుకోను అని చెప్పి తన టీంలో నుంచి కూడా ఆ కెమెరామెన్ ని తీసేస్తుంది. కట్ చేస్తే అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు జర్నలిస్ట్ అయాన్ ఆ పొలిటీషియన్ ని ఇంటర్వ్యూ చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చి తన వైఫ్ అయినటువంటి నీతుతో మాట్లాడుతూ ఈ రోజు పొలిటీషియన్ ని నేను చాలా మంచిగా ప్రశ్నించాను అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పాపను నిద్రపుచ్చి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంటి డోర్ మోగుతుంది. దాంతో అయాన్ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి నీతు కెమెరామెన్ అక్కడికి వచ్చి ఉంటాడు. అయాన్ తనని చూసి నిన్ను చూసి చాలా రోజులయ్యింది, ఇంటి లోపలికి రండి అని చెప్పి తన లోపలికి తీసుకుని వెళ్లి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే అయాన్ తన వైఫ్ ను చూసి మనం అందరం భోజనం చేయడం కోసం వంటను ప్రిపేర్ చెయ్యి అని చెప్తాడు. నీతు వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉండగా అయాన్ మరియు ఆ కెమెరామెన్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత అయాన్ ఆ కెమెరామెన్ ని చూసి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుని ఉండవా, నేను వెళ్లి ఒక అర్జెంట్ మెయిల్ సెండ్ చేసి వస్తాను అని చెప్పి తను బెడ్రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో కెమెరామెన్ వెంటనే వంట రూమ్ లో పనిచేస్తున్నటువంటి ఆ నీతు దగ్గరికి వెళ్లి నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కావడం లేదు అంటే తనను బలవంతం చేయడానికి ప్రయత్నించగా అక్కడ నీతు మాత్రం తన పక్కకు తోసేసి అరుస్తూ ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న కెమెరామెన్ ఆ నీతుని అక్కడ తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దాంతో ఆ నీతు అరుస్తూ ఉండడంతో తన వైఫ్ కి ఏమైంది అని పక్క రూమ్ లో ఉన్నటువంటి అయాన్ని అక్కడికి రావడంతో ఆ కెమెరామెన్ అయాన్ని కూడా పొడిచి చంపేసి కొన ఊపిరితో ఉన్నటువంటి నీతుని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఇప్పుడు కూడా నిన్ను బ్రతికిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ నీతు ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆ కెమెరామెన్ చాలా కోపంగా కత్తి తీసుకుని ఆ నీతుని పొడిచి చంపేసి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మరొక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇలా జరిగింది అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు కదా అని అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న మరొక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ మనం ఈ 2 యాంగిల్స్ లో ఆలోచించాం కానీ ఏది కూడా కరెక్ట్ అని తెలియడం లేదు, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అలాంటి దొంగలే వీళ్ళ ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ని తీసుకుని వెళ్లిపోయి వీళ్ళిద్దరిని కూడా చంపేశారేమో అని అంటూ ఉంటాడు. దానికి మరొక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ మేము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా విచారించాం, వాళ్ళెవరో కూడా ఆ ఇంటికి వెళ్ళలేదని తెలిసింది, అదేవిధంగా మన విచారణలో ఎవరో కూడా తలుపుని బలవంతంగా తీసుకుని లోపలికి వెళ్ళినట్లుగా లేదు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ మనం ఇప్పటి వరకు అయాన్ మరియు నీతు యాంగిల్స్ లో ఆలోచించాం కదా, నీతు నుంచి మరొక యాంగిల్లో కూడా మనం ఆలోచించడం మర్చిపోయాం. అదేమిటి అంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఈ నీతు చనిపోక ముందు ఏదో ఒక రిపోర్ట్ ని తయారు చేస్తూ ఉండేది కదా, తను అప్పట్లోనే యూట్యూబ్లోనే దేని గురించి అప్లోడ్ చేసింది, కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని ఎవరో డిలీట్ కూడా చేశారు. వీరిద్దరూ చనిపోయిన తర్వాత నీతు ల్యాప్టాప్ లో చూస్తే ఆ వీడియోకి సంబంధించి ఎటువంటి ఫైల్స్ లేవు, అలాగే నీతు ల్యాప్టాప్ లో కేవలం ఒక్క వీడియో మాత్రమే దొరికింది, ఈ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించకూడదు అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు అదంతా కూడా విజువల్ గా చూపించడం మొదలు పెడతారు. జర్నలిస్ట్ నీతు మరియు కెమెరామెన్ ఇద్దరు కలిసి ఒక గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గర విచారిస్తూ ఉంటారు. అలా విచారిస్తూ ఉండగా ఆ గ్రామంలో చాలా పెద్ద వ్యవసాయదారులు ఉండగా
వాళ్ళందరి భూముల్ని ఒక మల్టీనేషనల్ కంపెనీ రాయించుకుని ఉంటుంది. రైతులకి అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ఆ వడ్డీలు లేక అప్పులు కట్టలేకపోవడంతో దానికి బదులుగా భూములు మొత్తం వాళ్ళు లాగేసుకుని ఉంటారు. ఈ విషయం గురించి ప్రజల దగ్గర విచారిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అక్కడ విచారిస్తున్న విషయం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి తెలిసిపోవడంతో ఆ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన మనుషులు అక్కడికి వచ్చి నీతు మరియు తన కెమెరామ్యాన్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని, మీరు మాకు తెలియకుండా ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ తీయకూడదు అని కెమెరామ్యాన్ని మరియు జర్నలిస్ట్ అయినటువంటి నీతుని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి దాని గురించి ఒక రిపోర్ట్ని తయారు చేస్తున్నటువంటి నీతు తన ఎడిటర్కి ఫోన్ చేసి నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, దాన్ని మీరు పబ్లిష్ చేయాలని అడుగుతూ ఉంటుంది. ఆ ఎడిటర్ మాత్రం నాకు పూర్తి అవుట్పుట్ కావాలి, మంచి క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే పబ్లిష్ చేస్తాను అని అంటూ ఉంటాడు. నీతు వెంటనే తన కెమెరామ్యాన్తో కలిసి ఆ ఊరికి వెళ్ళి అక్కడ మల్టీనేషనల్ కంపెనీకి తెలియకుండా మరికొంతమంది ప్రజల్ని విచారించి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. అయితే ఈ విషయం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి తెలియడంతో వాళ్ళు వెంటనే కొంతమంది మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళు నీతి దగ్గరికి వచ్చి మీరు మాకు తెలియకుండా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, ఇది మీ ప్రాణాలకే ప్రమాదం, మీరు మా గురించి తయారు చేసినటువంటి రిపోర్ట్ ని మరియు ఆ ల్యాప్టాప్ ని మాకే ఇచ్చేయండి అని అడుగుతారు. దాంతో నీతో చాలా భయపడిపోతూ ఆ రిపోర్ట్ ఉన్నటువంటి ఫైల్ ని మరియు ల్యాప్టాప్ తో సహా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ ఫైల్ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ వీళ్ళు బ్రతికి ఉంటే మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఆ నీతుని అడ్డు వచ్చినటువంటి తన హస్బెండ్ అయినటువంటి అయాన్ని ఇద్దరిని కూడా చంపేసి వెళ్లిపోయి ఉంటారు. ఇలా జరిగి ఉండవచ్చు అని మాట్లాడుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్ తన టీం ని చూసి ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏమిటి అంటే అయాన్ మీద జరిగినటువంటి గాయం కంటే కూడా తన వైఫ్ అయినటువంటి నీతు ఒంటి మీద జరిగినటువంటి గాయమే చాలా పెద్దగా ఉంది. అంటే అక్కడ నీతు వల్లనే తన భర్త చనిపోయి ఉండవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి అక్కడే ఉన్న ఫోరెన్సిక్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటుంది. తను అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ చూసి మేము కూడా క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఇద్దరు బాడీస్ మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి, కానీ నీతు బాడీ మీదనే ఎక్కువ గాయాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు బాడీస్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఇది ఎవరో ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ కిల్లరే చేసి చూడ్డానికి మాత్రం అన్ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఇల్లు మొత్తం కూడా వస్తువుల్ని పడేసి ఉన్నాడు. నాకు తెలిసి బహుశా ఆ కిల్లర్ మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేసినట్లుగా ఉన్నాడు అని ఆ ఫోరెన్సిక్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది. ఇది మొత్తం విన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ వీళ్ళిద్దరూ హత్యలు జరిగినప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఎక్కడికి వెళ్ళింది, ఖచ్చితంగా తన పక్క గదిలో ఉంది కాబట్టి తన అమ్మా నాన్నని ఎవరు చంపారో తను చూసే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి షాక్ లోనే ఉంది అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. నిజానికి వీళ్ళిద్దరూ చనిపోయిన సమయంలో వీళ్ళ ఇంట్లోకి తలుపుల్ని పగలగొట్టుకుని ఎవరో వచ్చినట్లుగా ఎటువంటి ఆనవాళ్లు లేవు, ఎవరో వీళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా ఉన్నారు. జనరల్ గా ఎవరైనా చంపితే రెండో వాళ్ళు వచ్చి అక్కడ ఆపే ప్రయత్నం చేస్తారు కదా, కానీ ఇక్కడ ఇద్దరికి కూడా ఎటువంటి తోపులాట జరిగినట్లుగా ఎటువంటి ఆనవాళ్లు లేవు. బహుశా వీళ్ళకి డ్రగ్స్ బాగా ఇచ్చి ఆ తర్వాత చంపేసినట్లుగా ఉన్నారు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇవ్వలేదు అని అడుగుతాడు. దానికి ఆ ఫోరెన్సిక్ ఆఫీసర్ మాట్లాడుతూ మాకు అప్పుడు చాలా ప్రెజర్ ఉంది, మీడియా నుంచి పై ఆఫీసర్స్ నుంచి చాలా ప్రెజర్ ఉంది, అందుకే ఇవన్నీ కూడా మేము రిపోర్ట్లు ఇవ్వలేకపోయాం, ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు, వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ ని కూడా బయటికి తీసి ల్యాబ్ కి పంపిస్తే అసలు ఏం జరిగిందో రీసెర్చ్ చేసి చెప్తాము అని అంటూ ఉంటుంది. దాంతో ఇంక చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ ని కూడా బయటికి తీస్తూ ఉంటారు. ఫోరెన్సిక్ టీం అక్కడికి వెళ్లి చాలా నీట్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు జర్నలిస్ట్ కుమార్తె కూడా అక్కడికి వచ్చి ఇదంతా కూడా చూసి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ అయిపోతుంది. ఎందుకు ఈ వెబ్ సిరీస్ ని ఇక్కడతో ముగించారు అంటే ఈ వెబ్ సిరీస్ టైటిలే తీర్చలేనిది అనే అర్థం వస్తూ ఉంటుంది. అంటే ఈ హత్యని ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారు అని పోలీసులు కనిపెట్టలేకపోయి ఉండి ఉంటారు. బంగ్లాదేశ్ హిస్టరీలోనే ఇంతవరకు ఈ కేసు పెండింగ్ లో ఉండి ఉంటుంది. అంటే 2012 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ కేసు కోర్టులోనే రన్ అవుతూ ఉంటుంది, కానీ ఆ కేసులో ఇంతవరకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకకుండా ఉండి ఉంటుంది. అదేవిధంగా ఆ సంఘటన జరిగిన సమయంలో జర్నలిస్ట్ కూతురికి 4 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వచ్చి ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్పుడెప్పుడు హత్య చేసినటువంటి ఆ కిల్లర్స్ ని ఆ జర్నలిస్ట్ కూతురు ఇప్పుడు కనిపెట్టగలదా అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, నిజానికి ఈ వెబ్ సిరీస్ ని నిజంగా జరిగినటువంటి స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది. అందుకే ఈ వెబ్ సిరీస్ ని అన్కంప్లీటెడ్ గా ముగిస్తారు. ఒక కొడుకు తన తల్లి శవాన్ని పాతిపెట్టడం కోసం శ్మశానంలో ఒక ప్లేస్ ని సీక్రెట్ గా ఎందుకు దాచిపెట్టాడు? ఆ ఊరు పెద్ద మనిషి ఊరి శ్మశానంలో ఉన్నటువంటి సమాధుల్ని ఎందుకు తవ్వాలని చూస్తుంది? అసలు ఎందుకు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా శ్మశానంలో ప్లేసు కోసం వేలం పాట పాడుతున్నారు? అసలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ ఊరికి ఉత్తరం పక్కనే శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ఉత్తరం పక్కన శవాన్ని పూడ్చిపెట్టకపోతే ఆ ఊరికి ఏమవుతుంది?
వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మీరు 2025లో రిలీజ్ అయినటువంటి ఉప్పు కప్పు రంబు మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.